నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెదేపాను మరోసారి ఆశీర్వదించండి. ప్రభుత్వ విప్ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. టీడీపీని గెలిపిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు. ఎమ్మెల్యే ఏలూరు తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జి. వైసీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ అమలు. వైకాపా ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నాని. నీతివంతమైన పాలనతోనే ప్రగతి. జనసేన అభ్యర్థులు పెంటపాటి, రెడ్డి అప్పలనాయుడు. దెందులూరు సీటును జగన్ కు బహుమతిగా ఇస్తా. వైకాపా అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి. భాజపాను గెలిపిస్తే సుస్థిర పాలన. బీజేపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి రామకోటయ్య. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల వివరాలకు వెళితే, రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉండి ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. పెదపాడు మండలం కొత్తూరు, తాళ్లగూడెం, కొత్తముప్పర్రు, జైపురం, పాతముప్పర్రు గ్రామాల్లో ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబుతో కలిసి ఆయన సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తూరులో చింతమనేనికి సాధికార మిత్రులు, సేవామిత్రులు ఘన స్వాగతం పలికారు. హోటల్లో దోశలు వేసి శ్రేణులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ, మరోమారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొత్తూరు రాజు, చిన్నబాబు, వసంత సత్యనారాయణ, చలమోను అశోక్, కట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మహిళలకి మొన్న నేను అన్ని రకాలుగా అన్ని మండలాలు ఏమన్నారో తెలుసా, నేను ఎంతమంది మహిళలు ఒక అమ్మాయి మైక్ తీసుకుని, సార్ చంద్రబాబు నాయుడు గారు ఓటు అయిపోతే ఆడ అని ఆగిపోయింది. ఆ కర్మ వాళ్ళు చావాలని వద్దమ్మా అంటే వద్దని మైక్ ఇచ్చింది. అయినా మళ్ళీ ఆపుకోలేక, అంటే ఆడవాళ్ళలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. మీరు ఆర్థికంగా పెరగాలని చంద్రబాబు గారు లక్ష్యం. మీరు స్వాగతం పలుకుతేనే ఇంత ఎండాకాలమైనా ఇంత ఎండైనా మీరు వచ్చి మందరికి స్వాగతం పడమంటుందో చూసే బజార్లో పూల రేఖలు. దాదాపు ఏ గ్రామానికి వచ్చినా పార్టీ క్యాడర్ చాలా స్పష్టంగా బాగా పనిచేస్తారు. చంద్రబాబు గారితో చెప్పి మీకు ఇప్పించి మీ ఇళ్లలో దీపం పెట్టి మీ కొత్తూరు ఊరు బారో కూడా ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు మొదల్లో కనకదుర్గ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలెట్టి ఊరు బయటికి తీసుకెళ్లిపోయా యేసుబాబు అమ్మ గంగిరెడ్డి నీళ్ళ దాకా ఈ కాలం మొత్తం కనపడుకోకుండా పూడ్చేస్తాయి ఈసారి.
డబ్బులున్నోడు వంతులు కట్టుకున్నారు కాలువకి, పేదవాళ్ళు ఇంకా పట్లేసుకుని నడుస్తున్నారు. కొంతమంది నడవలేక ఆ పక్క ఈ పక్కకే నడుస్తున్నారు. అసలు ఈ కాలువ ఊరు మధ్యలో లేకోకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేస్తారు. మనిషి ఒంగుని నడిచెళ్ళిపోయేటట్టుగా ఈ కాలువ లేకోకుండా చేస్తేనే మమ్మల్ని నమ్మని చెప్పాలి. మీకు ఎన్నికలు పెట్టిన అందరూ పంచుకుని ఉత్సాహంగా 11వ తారీఖు ఉదయం ఏమి చేస్తారు సైకిల్ గుర్తుకి ఓటేస్తారు. ఎన్ని ఓట్లు వేస్తారు? మనిషికి 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు సైకిల్కే వేయాలి. ఒకటి నాకు, ఒకటి బాబు గారికి. 2 ఓట్లు సైకిల్కి వేయాలి. ఢిల్లీలో నరేంద్ర మోదీని దింపాలి. ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూడాలి. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు సమృద్ధిగా అందుతాయని ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని వినాయక్ నగర్, బగ్గయ్యపేట, రాజా కాలనీ తదితర ప్రాంతాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. తెదేపాను గెలిపిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు, భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్లీ టీడీపీయే అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటారామారావు కోరారు. రాష్ట్రం ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించారని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తయితే భావితరాలు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, ఎంపీటీసీలు మాకాల రమేష్, పైడి వెంకట్రావు, దావూద్ షరీఫ్, మెరుగుమాల శ్రీను, మాజీ వార్డు మెంబర్లు చిన్ని చలపతి, ఎలిశెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచుతారని చెప్పారమ్మా. ఇల్లు కూడా ఫ్రీయా, ఇల్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి పెన్షన్ 3,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇల్లన్నీ ఫ్రీ, మా ఇల్లు ఫ్రీ. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఆ పార్టీ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక 18వ డివిజన్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని లక్షలు ఖర్చైనా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ సదుపాయం కల్పిస్తామని నాని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, గుడిదేహి శ్రీనివాస్, టిఎన్ స్వామి, సిరిపల్లి ప్రసాద్, డాక్టర్ ఎరకల సాంబశివరావు, యార్లగడ్డ ధనలక్ష్మి, జంగం నారాయణ, దేవరపల్లి జయపాల్, మధ్యాహ్నపు బుజ్జి, సిరిపల్లి సాయి, ఉస్మాన్, మురాల గోపీనాథ్, దేవరపల్లి చందు, రాళ్లపల్లి తిరుమలయ్య, కోరాడ రాజు, జంగం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నీతివంతమైన పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పెంటపాటి పుల్లారావు అన్నారు. స్థానిక 9వ డివిజన్ కత్తేపు వీధి తదితర ప్రాంతాల్లో ఆయన అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలనుకుంటే జనసేనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నేత బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మార్పు వారండి చాలా మందికి వేసాం కదా ఓట్లు. అవకాశం మార్పు వారండి, అవకాశం మార్పు వారండి కూడా చాలా మందికి వేసాం మనకు మనం ఓటేసుకుందాం. ఎందుకంటే నేను కూడా కార్మికుడే కనుక ఒకసారి కనపడుకున్నారు పెద్ద అది అవకాశం ఉన్నది. ఇంటింటికి ఇచ్చేస్తారు కదా గాజు వేస్తుంది పవన్ కళ్యాణ్ గాజు బట్టి ఒకే వ్యక్తులు ఒకే పార్టీలకు అవకాశం ఇచ్చారు. మేము తీసుకొచ్చే మార్పు అవకాశం ఇవ్వండి. చాలా చక్కటి పథకాలు ఉన్నాయి, మార్పు తీసుకొస్తాం. ప్రజాస్వామ్యం అంటే ఒకే వ్యక్తులకి ఎల్లకాలం అయితే ఎలక్షన్లకు ఉన్న ముఖ్యత వెళ్ళిపోతాయి. ఈవేళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజల మధ్య పనిచేశారు అప్పలనాయుడు గారు. నేను ఈవేళ మీ ముందరకు వచ్చి 40 సంవత్సరాలు సేవ చేశా. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఏలూరు నుంచి పోటీ చేశా.
మార్పు అనేది తీసుకొస్తాం. ప్రజల సమస్యలు అన్నీ సెటిల్ చేస్తాం. పెద్ద సమస్యలు పార్లమెంట్లో చేస్తాం. ఈయన అసెంబ్లీకి ఎలక్ట్ అవుతే ఏలూరు శబ్దం వినపడుతుంది. నేను పార్లమెంట్కి ఎలక్ట్ అవుతే ఏలూరు అనే పేరు, ఏలూరు సమస్యలు దేశం ముందర తీసుకొచ్చి అన్నీ పరిష్కరిస్తాం. పుల్లారావుకి, అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు గారికి గాజుగాసిపోయి గుర్తు ఓటేసి అఖండ మెజార్టీ చేకూర్చాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ ప్రజలకి సిపిఐ తరఫున విజ్ఞప్తి జరుగుతుంది. ఇప్పుడు వరకు అనేక పాలనలు చూసాం మనం. ఆ ధన రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు అసెంబ్లీలో పార్లమెంట్ అడుగుపెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో ఉభయ వామపక్ష పార్టీలు బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు కోసం జరిగే ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరూ గాజుగాసుకు ఓటేసి అసెంబ్లీకి, పార్లమెంట్కి జనసేన అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి సిపిఐగా మరొకసారి దెందులూరు అసెంబ్లీ సీటును అత్యధిక మెజార్టీతో గెలిచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తారని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. దెందులూరు మండలం సోమవారపాడులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దెందులూరు నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్యాన్ అన్నా మర్చిపోకండి. ఫ్యాన్ తమ్ముడు ఫ్యాన్ చూస్తే మా ఫ్యాన్ తల్లి బాగా పెట్టుకోండి. చెప్పండి ఆ అవ్వాతాతలకి ఎవరికైతే ఈ రోజు పెన్షన్ రావట్లేదు. మేము మన వల్ల వస్తున్నాం. 3000 రూపాయల పెన్షన్ ఇంటికి పంపిస్తామని చెప్పండి. తల్లి ముఖ్యంగా ఇక్కడ ఆడపడుచులు వచ్చారు. ఆడపడుచులకు 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాం. తల్లి, మీకు డ్వాక్రా రుణాలు ఉన్నాయా లేదా తల్లి? డ్వాక్రా రుణం మొత్తం మాఫీ చేస్తారన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చేశారా అన్న? చేశారా తల్లి? అందుకే చెప్తా ఉన్నా తల్లి, అప్పుడు ఒక 10,000 ఇచ్చారు. ఈ చిత్తలు మారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మరొక 10,000 ఇస్తూ ఉన్నారు మీకు. తల్లి మీకు చెప్తా ఉన్నా 10,000 కూడా అప్పుగా ఇస్తున్నారు. మీకు 2 లక్షలు 3 లక్షలు డ్వాక్రా రుణం అంటే ఈ 10,000తో కలుపుకుని 2,10,000 3,10,000 అవుతుంది. మీ అందరికీ చెప్తా ఉన్నా, అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా రుణం పూర్తిగా మాఫీ అవుతుందని విషయం గుర్తుపెట్టుకోండి.